హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం ఎన్ఎంఎంఎస్ ఎన్టీఎస్సికి ఎంతగానో ఉపయోగపడే కంప్లీటింగ్ ద స్క్వేర్ అనే టాపిక్ మొత్తం డిస్కస్ చేద్దాం. ఏంటి అసలు ఈ టాపిక్ అంటే, వాడు 5 లేదా 4 స్క్వేర్ పార్ట్స్ ఇస్తాడు. ఆ స్క్వేర్ పార్ట్స్ యూజ్ చేసి మనం ఒక కంప్లీట్ స్క్వేర్ చేయాలన్నమాట. అదే కంప్లీటింగ్ ద స్క్వేర్ అంటే ఒక చతురస్రాన్ని మనం ఏర్పరచాలి. 5 ముక్కలు ఇస్తాడు. ఈ 5 ముక్కలతో మనకి ఏవైనా 3 ముక్కలు మనకి సూట్ అవుతాయి అన్నమాట. ఆ 3 ముక్కలు తీసుకొని ఒక స్క్వేర్ని మనం ఫామ్ చేయాలన్నమాట. అది ఎలాగో ఈరోజు మన వీడియోలో చూద్దాం. నేను లెఫ్ట్ సైడ్ బొమ్మ గీస్తాను, రైట్ సైడ్ ప్రాబ్లం ఉంటుంది చూడండి. Select from the given 5 alternates when filled into each other would form a complete square. ఇది ప్రాబ్లం అన్నమాట. ఇప్పుడు మనకి 1 4 5 అంటే 1 4 5 ఈ 3 పార్ట్స్ తీసుకుంటే మనకు స్క్వేర్ వస్తుందా? 2 3 4 ఈ 3 పార్ట్స్ తీసుకుంటే స్క్వేర్ వస్తుందా? లేదంటే 1 3 4 ఈ 3 పార్ట్స్ తీసుకుంటే స్క్వేర్ వస్తుందా? లేదంటే 2 3 5 ఈ 3 పార్ట్స్ తీసుకుంటే స్క్వేర్ వస్తుందా? మనం చూడాలి. ఓకే, ఇది లాజికల్గా ఆలోచించాలి. లాజికల్గా ఆలోచిస్తే మనకి చాలా ఈజీగా వస్తుంది. బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, 2 3 4 2 3 4 తీసుకుంటే మనకి స్క్వేర్ వస్తుంది. అది ఎలాగో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు 2ని అలాగే ఉంచుతాను. 3 అనే ఫిగర్ ఉంది కదా, దాన్ని నేను ఇలా గీస్తాను. నెక్స్ట్ చూడండి, 2 3 4 సెకండ్ ఆప్షన్ తీసుకుంటే సెకండ్ ఫిగర్ మధ్యలో అలాగే ఉంది. థర్డ్ ఫిగర్ ఏంచి మనకి లెఫ్ట్ సైడ్ గీసాను, ఫోర్త్ ఫిగర్ రైట్ సైడ్ గీసాను. నాకు ఒక కంప్లీట్ స్క్వేర్ వచ్చింది. ఏమొచ్చింది? కంప్లీట్ స్క్వేర్ వచ్చింది. మళ్ళీ గీస్తాను చూడండి. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, 3 అనేది లెఫ్ట్ సైడ్ వచ్చింది, 2 అనేది ఎలాగ ఉంది. నెక్స్ట్ 4 అనేది రైట్ సైడ్ వచ్చింది. మనం చూస్తున్న రైట్ సైడ్ వచ్చింది. నెక్స్ట్ అంటే దీని ఆన్సర్ మనకి సెకండ్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ మనం చూద్దాం. ఇక్కడ మనం సెకండ్ చూస్తే 1 4 5 తీసుకుంటూ వస్తుందా? అసలు అటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే 1 అనేది 5లో పెడితే అసలు లేదు. 1 3 5 వస్తుందా? 1 3 5 అది కూడా మనకు రావట్లేదు. 2 3 5 అసలు అవకాశం లేదు. 2 3 4 ఇది అవకాశం ఉన్నట్టు అనిపిస్తుంది. 2 3 4
ఏదో ఒక దాన్ని ఫిక్స్గా చేసుకొని మిగతా మనం అరేంజ్ చేసుకుంటే మనకి ఈజీగా వస్తుందన్నమాట. 3ని ఇప్పుడు మనం ఫిక్స్గా చేసుకుందాం. 2 3 4 గుర్తుపెట్టుకోండి. 3ని మనం ఫిక్స్ చేసుకుంటే టూ 3 4. ఇప్పుడు ఈ 4th ఫిగర్ ఉంది కదా, దాన్ని ఇక్కడ ఎలా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ 2nd ఫిగర్ ఉంది కదా, దాన్ని చూడండి. చూడండి, ఈ ముక్క ఈక్వల్, ఇది 1 2 3 4 1 2 3 4 చూసారా, కంప్లీట్ స్క్వేర్ వచ్చింది. అంటే మనకి ఇప్పుడు ఏదైతే తీసుకున్నాము 2 3 4. నెక్స్ట్ అంటే ఇప్పుడు మనకు ఆప్షన్ ఏంటి, 4th ఆప్షన్. నెక్స్ట్ 3rd వన్. 1 3 4. వన్ 3 4 వచ్చే అవకాశం ఉంది, చూడండి చూపిస్తాను. వన్ 3 4. ఇప్పుడు ఈ ఫిగర్లో నేను చూపిస్తాను చూడండి. వన్ 3 4. చూడండి, 1 నేను రివర్స్ చేసి అటు సైడ్ పెట్టాను అనమాట. నెక్స్ట్ 4 అలాగే ఉంది మనకి, ఆడ ఏదైతే ఇచ్చాడో అదే డయాగ్రామ్ చూడండి కావాలండి. 4 చూసారా, 4 ఎలాగైతే ఉందో అలాగే ఉంది. నెక్స్ట్ 3 కూడా అలాగే ఉందన్నమాట. లేదంటే మనం 4 కైనా వేయచ్చు, ఎక్కడైనా వేయచ్చు. కళ్ళ మార్చుదాం. చూడండి 3 ఫిగర్ ఇదే కదా. నెక్స్ట్ 1 3 4 1. ఇప్పుడు చూడండి 1 సరిపోయింది, 3 సరిపోయింది, 4 సరిపోయింది. ఈ విధంగా మనం అక్కడైనా గీయచ్చు, లేదంటే పక్కనైనా సరే మనం గీయచ్చు అన్నమాట. అంటే ఆప్షన్ ఏంటి మనకి 1 3 4 అంటే ఫస్ట్ ఆప్షన్. లక్కీగా ఫస్ట్ ఆప్షన్లో మనకి ఆన్సర్ దొరికిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్స్.
1 2 3 1 2 3 అవుతుందా? అవ్వట్లేదు. 2 3 5 2 3 5 అస్సలు అవ్వదు. 2 4 5 2 4 5 ఛాన్స్ ఉంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 3 5 రెండు ఒకే దాంట్లో మనం తీసుకోవడం చాలా కష్టం. 2 4 5 2 4 5 అవ్వచ్చు. ఒకసారి గీద్దాం. 2 4 5 ఈ ఫిఫ్త్ ఫిగర్ని ఇలా గీసుకోవచ్చు. ఇది ఫిఫ్త్ ఫిగర్. ఫోర్త్ ఫిగర్ని ఇలా గీసుకోవచ్చు. ఇది ఫిఫ్త్ ఫిగర్. ఇలా ఒకసారి ఇద్దాం. ఇది ఫిఫ్త్ ఫిగర్. ఫోర్త్ ఫిగర్. ఇది ఫోర్త్ ఫిగర్. ఇంకా మనకేముంది? సెకండ్ ఫిగర్. సెకండ్ ఫిగర్. ఈ విధంగా మనకి స్క్వేర్ అనేది వస్తుందన్నమాట. అంటే మనం ఏం తీసుకున్నాం? 2 4 5. 4 అనేది పైన ఉంది, 5 అనేది లెఫ్ట్ సైడ్ ఉంది, 2 అనేది ఇటు సైడ్ ఉంది. అంటే ఆప్షన్ థర్డ్ వన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. 1 4 5. మనం 1 4 5 ఆ 3 ఫిగర్సే కాన్సన్ట్రేషన్ చేయాలి. అవుతుందా లేదా, ఏమైనా అవుతుందా లేదా అని కాన్సన్ట్రేషన్ చేయాలి. అవ్వట్లేదు. 2 3 4 2 3 4 ఛాన్స్ లేదు. 2 4 5 కష్టం. 1 3 5 ఏం లేదు. మనకు ఒకవేళ రాకపోతే ఏం చేస్తామంటే ఆ 3 ఫిగర్స్ మనం ట్రై చేయడమే. ఫస్ట్ ఆప్షన్ ఫెయిల్, సెకండ్ ఆప్షన్ ఫెయిల్, థర్డ్ ఆప్షన్ ఫెయిల్, ఫోర్త్ ఆప్షన్ రైట్, అలా మనం పెట్టుకోవడం అంటే. ఇప్పుడు ఫోర్త్ ఆప్షన్ 1 3 5 అవుతుంది. ఒకసారి చూద్దాం. ఇది 1. ఇది 5. చూసారా? 1 నుంచి పైన వచ్చింది, 3 అక్కడ ఉంది, 5 నుంచి ఇలా వచ్చింది. అంటే 1 3 5 అనేది మనకి రైట్ ఆన్సర్ అన్నమాట. ఇంకా మీకు వేరియేషన్ రావడం కోసం ఇంకో కలర్స్ మార్చుదాం. చూసారా? మొత్తం మీద మనకి 1 3 5 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ వన్. 1 3 2. 1 3 2 అనేది మనకి ఇక్కడ రెండు ట్రయాంగిల్స్ కనుక ఈ రెండు ట్రయాంగిల్స్ మనం సెర్చ్ చేస్తే రెక్టాంగిల్ వస్తుంది, ఇక్కడ పైన మిగిలిపోతుంది కనుక 1 2 3 రాంగ్ ఆన్సర్. 1 2 5. 1 2 5 అసలు ఈ రెండు జాయిన్ అవ్వవు కనుక 1 2 5 అవ్వదు. 2 3 4. 2 3 4. ఓకే, ఒక ట్రయాంగిల్ అటు సైడ్, ఇంకో ట్రయాంగిల్ ఇటు సైడ్ అయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది చాలా ఈజీగా. చూడండి, కలుపుతాను.
ఇది 2. నెక్స్ట్ ఇది 3. ఇక్కడ పక్కన గీస్తాను చూడండి. ఇది 2, ఇది 3. కనుక ఇది కంప్లీటింగ్ స్క్వేర్. మళ్ళీ ఒకసారి గీస్తాను. ఇది స్క్వేర్, ఇది స్క్వేర్, చూడండి మీరు ఇప్పుడు ఇది 2, ఇది 3, ఇది 4. ఈ విధంగా మనం స్క్వేర్ని ఫామ్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ అంటే దీని ఆన్సర్ ఏంటి మనకి 2, 3, 4 అంటే థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 7th వన్. సెవెంత్ వన్ 1, 2, 4, 1, 2, 4 అవ్వదు. 2, 3, 4, 2, 3, 4 అవుతుంది. చూద్దాం. 2ని అలా ఫిక్స్ చేద్దాం. 3ని నెక్స్ట్ 4ని చూద్దాం. చూడండి మనకి 4 వచ్చింది. నెక్స్ట్ చూడండి 3 వచ్చింది, 4 వచ్చింది, 2 వచ్చింది. అంటే ఆన్సర్ 2, 3, 4 సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 1, 2, 3 1, 2, 3 అవుతుంది. చూడండి గీస్తాను. 2ని అలా ఫిక్స్ చేద్దాం. ఇది 1, ఇది 3. మళ్ళీ ఒకసారి గీద్దాం. ఇప్పుడు ఇదే ఫిగర్ పక్కన గీద్దాం ఒకసారి. ఇది స్క్వేర్,
చూడండి ఇప్పుడు ఇది 1, ఇది సారీ ఇది ఇది 1 2 3 అంటే 1 2 3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 125 125 1 5 తీసుకుంటే ఆటోమేటిక్గా అది క్యాన్సిల్ అయిపోయినట్టు, ఎందుకంటే అది పెద్దది ఇది పెద్దది కనుక స్క్వేర్ రాదు. 1 2 3 అవ్వచ్చు, మేబీ అవ్వచ్చు, లెట్ us see. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఇలా గీసాను, మిగిలిన భాగాన్ని ఇలా తిప్పేసి మనం గీస్తే వచ్చేస్తుంది. చూడండి మీకు అంతగా డౌట్ అయితే ఇలా గీసుకోవచ్చు. అప్పుడు ఈ ముక్క కలర్ చూసుకోవచ్చు. చూడండి 1 ఇది 1 ఇది 3 ఇది 2 ఇది 1 వాడిచ్చింది 1 అలాగ ఉంది 2 3 కనుక ఈ విధంగా మనకి ఆన్సర్ ఏమవుతుంది 1 2 3 అంటే సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 1 2 3 అయ్యే ఛాన్స్ లేదు. 1 3 4 అవుతుంది. ఒకసారి చూడండి ఎలాగో. ఇప్పుడు ఈ 1ని 3లో పెడదాం. 1 3లో పెడితే ఇలా వస్తుంది 1 3 4. ఇప్పుడు 4 ఉంది కదా, 4ని కూడా ఎలా కాదు. చూడండి ఇప్పుడు సరిపోయింది కదా. ఇది 3 ఇది 1 ఇది 4. నెక్స్ట్ అంటే మనకేంటి 1 3 4 అనేది ఆన్సర్ ఇది అన్నమాట. నెక్స్ట్ select a figure from the given 5 alternates which fits exactly into the figure x to form a complete square. ఇప్పుడు ఇది ఒక మోడల్ అన్నమాట. అంటే ఒక ఫిగర్ ఇస్తాడు, దానికి ఎగ్జాక్ట్గా సరిపోయే విధంగా ఇంకో ఈ 4 ఆప్షన్లో ఏదో ఒకటే ఎంచుకోవాలి, అది కరెక్ట్గా స్క్వేర్ అయిపోద్ది అన్నమాట. ఇప్పుడు ఈ 4 ఆప్షన్స్లో మనం ఏది పెడితే అది స్క్వేర్ వద్దో ఒకసారి చూద్దాం. ఇది చాలా సింపుల్గా చెప్పచ్చు. మీరేం చేయవలసిన లేదు, జస్ట్ ఒక స్క్వేర్ గీసాను అంతే. ఇప్పుడు చూడండి ఈ పైన ఉన్న ఫిగరు ఈ 4 ఆప్షన్స్లో ఏది ఉంది బాగా అబ్జర్వ్ చేస్తే 4 ఆప్షన్స్లో 4th వన్ అంటే మనకు ఆన్సర్ 4th ఆప్షన్. అంత ఈజీగా చేయొచ్చు అన్నమాట. జస్ట్ మనం దాన్ని ఒక కంప్లీట్ స్క్వేర్ చేస్తే ఇప్పుడు మనం పై పార్టే చూడాలి, కింద పార్ట్ చూడాలి. కింద పార్ట్ లేనట్టే పై పార్ట్ ఉన్నట్టే అన్నమాట. ఆ విధంగా చూస్తే మనకి ఆన్సర్ వస్తుందన్నమాట. నెక్స్ట్
ఇది కూడా అలాగే చేద్దాం. ఇది మనకి ఫిగర్. ఇప్పుడు ఇటువంటి ఫిగర్ ఎక్కడ ఉందో చూడాలి. చూడండి, ఈ సన్నంగా ఉన్న కొమ్ము పెద్దది ఉంది, లావుగా ఉన్నది చిన్నది ఉంది. ఇప్పుడు సన్నంగా ఉన్న కొమ్ము పెద్దది ఉండాలి, లావుది చిన్నది ఉండాలి. ఆ విధంగా ఉన్నది ఏంటంటే మనకి కరెక్ట్గా థర్డ్ ఆప్షన్ మనకి కరెక్ట్ ఆన్సర్. చూడండి, దీన్ని ఇప్పుడు ఇలా తిప్పేసి ఫిక్స్ చేస్తే అది ఒక స్క్వేర్ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఇది ఇచ్చిన ఫస్ట్ స్టెప్ కూడా స్టార్టింగ్ ఎక్స్. ఈ ఎక్స్ని మనం ఈ 4 ఏదో ఒకటి ఫిట్ అవుతుందన్నమాట. ఈ 4 ఏదో ఒకటి ఫిట్ అవుతుంది కనుక అది మనం కరెక్ట్గా చూసుకుంటే మనకి రైట్ ఆన్సర్ వస్తుంది. ఇది ఎందుకు ఫస్ట్ ఆప్షన్ రైట్ అనిపిస్తుంది, ఒకసారి చూద్దాం. బొమ్మ వేస్తే వచ్చేస్తుంది ఈజీగా. కొద్దిగా పెద్ద చేద్దాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆప్షన్ అయితే ఒకేలా ఉంది. ఇలా తిప్పితే సేమ్ యాస్టీజ్గా ఉంది కనుక ఫస్ట్ ఆన్సర్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. మీకు అర్థం అవడం కోసం నేను బ్లాక్ తీసుకున్నాను కలర్. నెక్స్ట్ 14th మనకి బాగా అబ్జర్వ్ చేస్తే ఇది అబ్జర్వేషన్ ప్రకారం కష్టం కనుక ముందు బొమ్మ వేసేద్దాం. ఇది స్క్వేర్. ఇప్పుడు ఈ బొమ్మ ఎక్కడ ఉందో చూద్దాం కరెక్ట్గా. చూడండి, ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. ఎందుకంటే కొద్దిగా దాన్ని ఇలా కింద దించితే మనం ఇప్పుడు ఏదైతే గీసామో దాన్ని కొద్దిగా ఎడం వైపు తిప్పితే మనకి కరెక్ట్గా ఫోర్త్ ఆప్షన్ వస్తుంది కనుక ఆన్సర్ 4. నెక్స్ట్ నేను పెద్ద చేద్దాం. ఇప్పుడు మనకి ఈజీగా తెలిసిపోద్ది ఏంటనేది. 15th చెప్పండి మీరే ఆన్సర్. 15th ఆన్సర్ ఏమవుతుందో చెప్పండి. అసలు అటువంటి ఆప్షనే లేదు. అంటే మనం చిన్న మాడిఫై చేయాలన్నమాట బొమ్మ. ఏంటో మాడిఫై చూద్దాం. నేను చెప్తాను. మనం ఏం చేసాము, ఈ జాయిన్ కలిపేసాం కానీ అక్కడ ఎక్కడా లేదు అలాంటి ఆప్షన్. ఈసారి జాయిన్ కలుపుకొని కొంచెం కింద దిగాలన్నమాట. ఇప్పుడు ఇది స్క్వేర్ అన్నమాట. ఇప్పుడు ఈ ఫిగర్ గ్యారంటీగా ఉంటుంది. చూడండి, ఒక మెట్టు, 2 మెట్టు, 3 మెట్లు కనుక మనకేంటి ఫోర్త్ ఆప్షన్ రైట్. చూడండి, ఫోర్త్ ఆప్షన్ అది ఇలా తిప్పేసి కరెక్ట్గా పెడితే మనకి అదే ఫిగర్ వస్తుందా? ఎస్. ఇప్పుడు దీన్ని ఇలా కింద తిప్పండి, దీన్ని ఇలా కింద తిప్పితే అదే ఫిగర్ వస్తుంది కనుక ఫోర్త్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది చాలా ఈజీ. చూడండి, ఆప్షన్ 3. చూడండి, దాన్ని పైకి తీసి మళ్ళీ వెళ్ళి తిప్పితే మనకి థర్డ్ ఆప్షన్ సేమ్ యాస్టీస్గా ఉంటుందన్నమాట. మనం ఏంటంటే కింద ఫిగర్ మర్చిపోవాలి, పై ఫిగర్ ఉంచాలన్నమాట. పై ఫిగర్ గుర్తుంటే చాలా ఈజీగా మనకి గుర్తుంటుంది అన్నమాట. నెక్స్ట్ 17th one.
చెప్పండి 17th ఆన్సర్. 2 కొమ్ములు ఉన్నాయి, 2 ఈక్వల్గా ఉన్నాయి. 2 కొమ్ములు ఈక్వల్గా ఫస్ట్ ఆప్షన్ లేదు, 2 కొమ్ములు ఈక్వల్గా సెకండ్ ఆప్షన్ లేదు, 2 కొమ్ములు ఈక్వల్గా అసలు థర్డ్ ఆప్షన్ 2 కొమ్ములు లేవు. కనుక 4th ఆప్షన్ రైట్. చూడండి 17th ఎక్స్లో మనకి ఇచ్చిన ప్రాబ్లంలో మనం గీసిన తర్వాత కిందది మర్చిపోండి, పైదో గుర్తుపెట్టుకోండి. 2 కొమ్ములు కిందకి ఈక్వల్గా ఉన్నాయి. సో మనకి 4th ఆప్షన్ 2 కొమ్ములు ఈక్వల్గా పైకి ఉన్నాయి. అదే మన ఆన్సర్. కనుక ఆప్షన్ 4. నెక్స్ట్ 18th. జస్ట్ మీరు డయాగ్రామ్ 2 కంప్లీట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు చూడండి మనకి ఏ బొమ్మ వచ్చిందో చూడండి. ఈసారి మనం కింద గీసాం కానీ పైది మర్చిపోయిన తర్వాత మనకి ఏదో ఉందో అది చూడాలన్నమాట. పైది మర్చిపోయాము, ఇప్పుడు కిందది ఎక్కడ ఉంది, సేమ్. ఓకే, పైది మర్చిపోయి ఇప్పుడు మనకి ఏదైతే గీసామో దాన్ని ఇప్పుడు ఇలా మడత పెట్టినట్టు, అంటే మనం పేజీ ఓపెన్ చేస్తాం కదా, అలాగా కుడివైపు ఓపెన్ చేయండి, అంటే ఇటు సైడ్ తిప్పండి, కుడివైపు తిప్పండి. అప్పుడు మీకు సేమ్ 4 మనం గీసింది ఒకలా ఉంటుంది. 4th ఆప్షన్ రైట్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 19th. మొత్తం 30 ఉన్నాయి, 19 చూద్దాం. చాలా ఈజీ, ఇందాలతో పోస్తే ఇది కొంచెం ఈజీ, ఎక్కువ మార్కులు తెచ్చుకునే అవకాశం ఉన్న ప్రాబ్లమ్స్ ఇవి. దీని అలా కలిపేసి కొంచెం పొడవు చేసి మళ్ళీ చూడండి, ఇప్పుడు చాలా దొరికేస్తుంది, ఈజీగా దొరికేస్తుంది. చూడండి ఇది ఫోర్త్ ఆప్షన్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే అది మనకి ఇక్కడ సూదిగా ఉంది మధ్యలో, కానీ ఇక్కడ మధ్యలో సూదిగా లేదు, కనుక 4th ఆప్షన్ రాదు. ఫస్ట్ ఆప్షన్ కూడా మధ్యలో మనకి సూదిగా లేదు, కనుక సెకండ్ ఆప్షన్ కరెక్ట్గా. సెకండ్ ఆప్షన్ పైకి ఇలా తిప్పండి, మనకి అదే ఆన్సర్. సెకండ్ ఆప్షన్ తిప్పితే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 28th. చూడండి, ఇప్పుడు మనకి ఏ ఫిగర్ వచ్చిందో అలాగా 20. ఫస్ట్ ఆప్షన్ అవ్వదు. బాగా అప్ చేసేస్తే థర్డ్ ఆప్షన్ మనం గీసింది ఒకటే. చూడండి కావాలంటే థర్డ్ ఆప్షన్ని లెఫ్ట్కి ఒకసారి తిప్పండి, లెఫ్ట్కి ఒకసారి తిప్పితే మనం గీసిన బొమ్మ అలా ఎగ్జాక్ట్గా వస్తుంది, కనుక ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ ఈసారి స్క్వేర్లు ఇచ్చాడు వాడే, కన్ఫ్యూజ్ చేయడానికి, మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇదే కదా బొమ్మ, ఎస్. ఎస్, చూద్దాం.
ఇదేంటంటే ఎగ్జాక్ట్గా ఫిట్ అయిపోద్ది అన్నమాట. ఇంకా మన ఆప్షన్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా చూడాలి. అంటే ఏది కరెక్ట్గా సూట్ అవుద్దో అది చూస్తే మనకు సరిపోద్ది అన్నమాట. 21st వన్ ఎగ్జాక్ట్గా మనం గీసిన బొమ్మ ఫస్ట్ వన్ అవ్వదు. ఎందుకంటే ఫస్ట్ వన్లో చూడండి గీత స్ట్రైట్గా ఉంది, కానీ మనం గీసింది స్ట్రైట్గా లేదు. అదేవిధంగా సెకండ్ వన్ కూడా అవ్వదు. ఎందుకంటే మనకి ఇచ్చిన దాంట్లో మధ్యలో చిన్నది ఉంది, కానీ సెకండ్ దాంట్లో మధ్యలో పెద్దది ఉంది. థర్డ్ వన్లో కూడా గీత స్ట్రైట్గా ఉంది కనుక థర్డ్ వన్ కూడా అవ్వదు. అంటే మనకు ఆన్సర్ 4th వన్. ఈ విధంగా లాజికల్గా ఆలోచించాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఫస్ట్ వన్ అవ్వదు. ఎందుకంటే ఫస్ట్ వన్లో కిందన గీత స్ట్రైట్గా ఉంది, కానీ మనం గీత అసలు స్ట్రైట్గా ఎక్కడ గీయలేదు కనుక ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సెకండ్ ఆప్షన్లో మధ్యలో పెద్దది ఉంది, కానీ మనం ఇచ్చిన దాంట్లో మధ్యలో చిన్నది ఉంది కనుక సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. ఇంకా థర్డ్ ఆప్షన్ కరెక్ట్. ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. ఫోర్త్ ఆప్షన్ కూడా కింద గీత నిలువుగా ఉంది, కానీ అక్కడ మనకి క్రాస్గా ఉంది కనుక రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ బొమ్మ మనం కరెక్ట్గా గీస్తే ఆన్సర్స్ వచ్చేస్తాయి, ఇంకేం లేదు. ఓకే, ఇది చూద్దాం ఇప్పుడు. ఇది చాలా ఈజీ. ఈ స్క్వేర్స్ ఫస్ట్ మనం రాంగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఎంచుకుంటే సరిపోద్ది. రాంగ్స్ ఎక్కడెక్కడ ఉంటాయో మనకి చూస్తే సరిపోద్ది అన్నమాట. ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ఎందుకంటే చూడండి మనకి ఇచ్చిన దాంట్లో నిలువుగా ఉన్న గీత పక్కన అది కొద్దిగా వంగింది, కానీ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో నిలువుగా ఉన్న తర్వాత క్రాస్గా వచ్చింది కనుక అది సెట్ చేయడానికి అవ్వదు ఆ ముక్క. ఇకపోతే సెకండ్ ఆప్షన్ మనకి రైట్ అవుద్ది, ఎందుకంటే చూడండి అక్కడ మనకి అలా సెట్ అయ్యే విధంగా ఉంది. ఇంకా థర్డ్ ఆప్షన్ కూడా మనకి రెండు లంబంగా ఉన్నాయి కనుక అవ్వదు. ఫోర్త్ ఆప్షన్ కూడా మనకి అవ్వదు. అంటే మనకేంటి ఆన్సర్ 2. నెక్స్ట్కి వెళ్దాం. ఇది క్లియర్గా ఫస్ట్ ఆప్షన్ చూడండి అలా సెట్ అయిపోతుంది ఫస్ట్ ఆప్షన్. ఇంకేది కూడా మనకి సెట్ అవ్వదు. థర్డ్ ఆప్షన్ కూడా అనిపిస్తుంది, కానీ థర్డ్ ఆప్షన్లో రెండో గీత పెద్దది ఉంది, మనకి చిన్నది గీసాం కనుక ఆప్షన్ 1. నెక్స్ట్ 24th. ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్. ఎందుకంటే ఒక ట్రయాంగిల్ లోపల ఒక ట్రయాంగిల్ బయట ఉంది కనుక ఒక ట్రయాంగిల్ లోపల ఒక ట్రయాంగిల్ బయట అనేది సెకండ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ఉంది. కానీ సెకండ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ చూస్తే మనకి సెకండ్ ఆప్షన్ రైట్. ఎందుకంటే ఇది సెట్ అవుతుంది, అది సెట్ అవుతుంది ఎందుకంటే చాలా చిన్నది ఉంది మధ్యలో, కానీ ఇక్కడ మనకి కొద్దిగా పెద్దది ఉంది కనుక ఆప్షన్ 2. నెక్స్ట్ 25th. చాలా ఈజీ, పైన ఇలా గీసేస్తే అదే విధంగా సెట్ అయిపోయే విధంగా మనం చూసుకోవాలి ఏదనేది. ఫస్ట్ ఆప్షన్ అవ్వదు, ఎందుకంటే దాన్ని ఇలా తిప్పితే అది మనకి సెకండ్ ఆప్షన్ అవుతుంది, ఫస్ట్ ఆప్షన్ అవ్వదు. ఎందుకు అంటే ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ గమనిస్తే మనకి పెద్దది వచ్చింది, అంటే విడ్త్ పెద్దది వచ్చింది, కానీ ఫస్ట్ ఆప్షన్ విడ్త్ చిన్నది, అది స్క్వేర్ అవుతుంది, రెక్టాంగిల్ అవుతుంది కనుక సెకండ్ పార్ట్ మనం కలిపితే అది స్క్వేర్ అవుతుంది అన్నమాట. అయితే థర్డ్ పార్ట్ ఏంటంటే అది ఈ చివరికి ఉంది, ఈ చివరికి ఉంది, బాగా చివరికి ఉంది కనుక అది అవ్వదు. నెక్స్ట్
ఫోర్త్ వన్ కరెక్ట్గా మిడిల్లో లేదు మనకి, కనుక ఆన్సర్ 2. నెక్స్ట్ 26th. చూడండి మనకి ఫస్ట్ ఆప్షన్ రాంగ్, ఎందుకంటే మనకి మధ్యలో అలాంటిది ఏం రాలే. సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్, ఎందుకంటే మనకి మధ్యలో అలా అంటే ఒక చిన్న స్క్వేర్లో వస్తుంది కనుక రాదు. థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్. సో ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా అవుతుంది కనుక ఫోర్త్ ఆప్షన్ రైట్. ఈజీగా నోటిఫై అవుతుంది చూడండి. అయితే సెకండ్ కానీ ఫోర్త్ కానీ, సెకండ్ అవుతుందా ఫోర్త్ అవుతుందా మనం కొద్దిగా క్లియర్గా చూసుకుంటే సరిపోతుంది. కనుక క్లియర్గా మనకి ఇది సెకండ్ ఆన్సర్ మనకు అనిపిస్తుంది క్లియర్గా చూడండి. కానీ సెకండ్ కూడా రాంగ్, ఎందుకంటే మనం సెకండ్ కానీ పెడితే అది ఇంకా పెద్దది అయిపోతుంది, రెక్టాంగిల్ అయిపోతుంది. కనుక ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 28th. కిందన పెద్దది ఉంది కనుక ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ఇది ఇంకా మరీ పెద్దగా ఉంది, సెకండ్ ఆప్షన్ రాంగ్. థర్డ్ ఆప్షన్ కరెక్ట్గా ఎల్ షేప్లో ఉంది కనుక అది కూడా రాంగ్. ఫోర్త్ ఆప్షన్ అనేది మనకి రైట్, అందుకని కింద చిన్నది ఉంది కనుక సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ 29th. కరెక్ట్గా ఫస్ట్ ఆప్షన్ సరిపోతుంది చూడండి, ఫస్ట్ ఆప్షన్ అలాగా సరిపోతుంది. సెకండ్ ఆప్షన్ చిన్నదవుతుంది, ఎందుకంటే థర్డ్ ఆప్షన్ కూడా ఇది పొడవు బాగా లెంత్ ఎక్కువ వస్తుంది, ఫోర్త్ ఆప్షన్ పొడవు కనుక ఫస్ట్ ఆప్షన్ కాదు. మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ సరిపోతుంది. సెకండ్ ఆప్షన్ కూడా తీసుకోవచ్చు కానీ అది చిన్నది అయిపోతుంది, బాగా సెట్ అవ్వదు కనుక ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. లాస్ట్ వన్ ఇది ఎక్కడ ఉందో చూసుకుంటే సరిపోద్ది. బి అనేది కరెక్ట్గా ఫస్ట్ ఆప్షన్లో ఏంటంటే మధ్యలో లేదు, కరెక్ట్గా సెకండ్లో మధ్యలో ఉంది, థర్డ్ ఆప్షన్లో కూడా లేదు, ఫోర్త్ ఆప్షన్లో చాలా పెద్దది కనుక ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్. ఇది ఫ్రెండ్స్ కంప్లీటింగ్ ద స్క్వేర్ ఫిగర్. ఇందులో 3 పార్ట్స్ చూసాం మనం. ఈ 3 పార్ట్స్ కూడా చాలా చాలా ఈజీ. ఒకటి 5 బొమ్మలు ఇస్తాడు, 5 బొమ్మలు 5 ముక్కలు ఇస్తాడు, 5 ముక్కల్లో ఒక 3 ముక్కలు మనం ఎంచుకుని గీయాలి. రెండో టైప్ ఏంటంటే మనకి కరెక్ట్గా 4 ఆప్షన్స్ ఇస్తాడు, 4 ఆప్షన్లు కరెక్ట్గా సెట్ చేయాలి. మూడోది ఏంటంటే 4 ఒకేలా ఉంటాయి, 4 ఒకేలా ఉంటాయి, ఆ 4ట్లో ఏది మనం కరెక్ట్గా చూడాలి. ఒకసారి ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి మీకు రివిజన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. మీకు అర్థమవుతున్న ఉద్దేశంతో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఒకసారి చూసి మీరు ఇందులో ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటారని మళ్ళీ ఆశిస్తున్నాను. లెట్ us see once again. చూడండి 2, 3, 4 ఫిగర్స్ తీసుకుంటే మనకి అది కంప్లీట్ స్క్వేర్ అవుతుంది. చూడండి 2, 3, 4 2 అలాగే ఉంది, 3 ఇంచ్ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చింది, 4 రైట్ సైడ్ వచ్చింది. నెక్స్ట్ 2, 3, 4 ఇక్కడ కూడా 3 అలాగే ఉంది, 2 అనేది రైట్ సైడ్ వచ్చింది, 4 అనేది లెఫ్ట్ సైడ్ వచ్చింది. నెక్స్ట్ 1, 3, 4 అలాగే ఉంది, 3 ఇంచ్ రైట్ సైడ్ వచ్చింది, 1 ఇంచ్ టాప్లోకి వెళ్ళింది. చూడండి ఆ బొమ్మలు చూస్తూ చూడండి, 3 అనేది రైట్ సైడ్ వచ్చింది, 1 అనేది టాప్, 4 అలాగే ఉంది. నెక్స్ట్
2 4 5. ఇంకో బొమ్మ చూడండి 2 4 5. 2 అనేది కింద ఉంది, కింద రైట్ సైడ్లో ఉంది. 4 అనేది టాప్లో వెళ్ళింది, రివర్స్లో అయింది. 5 అయింది, లెఫ్ట్ సైడ్ అయింది, కొద్దిగా తిరిగింది అన్నమాట. నెక్స్ట్ 5th వన్ 1 3 5. 3 అలాగే ఉంది, 1 ఇంచ్ పైకి వెళ్ళింది. 5 అనేది రైట్ సైడ్ వెళ్ళింది అన్నమాట. నెక్స్ట్ 2 3 4. 4 అలాగే ఉంది, 2 ఇంచ్ కిందన గీసాము. నెక్స్ట్ ఇంచ్ 3 ఇంచ్ రైట్ సైడ్ టాప్ గీసామన్నమాట. నెక్స్ట్ 7th వన్ 2 3 4. 2 అలాగే ఉంచాము, 3 ఇంచ్ రైట్ సైడ్ గీసాము, 4 ఇంచ్ లెఫ్ట్ సైడ్ గీసామన్నమాట. 1 2 3. 2 అలాగే ఉంది, 1 ఇంచ్ పైన గీసాము, 3 ఇంచ్ రైట్ సైడ్ గీసాము. 1 2 3. 1 అలాగే ఉంది, 2 ఇంచ్ లెఫ్ట్ సైడ్ గీసాము, బాగా అబ్జర్వ్ చేయండి. 3 ఇంచ్ రైట్ సైడ్ గీసాము, లంబకోణ త్రిభుజం. 10th వన్ 1 2 1 3 4. 3 అలాగే ఉంచాము, 1 లెఫ్ట్ సైడ్ గీసాం, బొమ్మ చూసుకొని కావాలంటే 4 ఇంచ్ రైట్ సైడ్ గీసాం. నెక్స్ట్ 11th వన్. కరెక్ట్గా ఈ 4 ఫిగర్లో ఏ ఫిగర్ మనకి కరెక్ట్గా ఫిట్ అవుద్ది అంటే 4th ఫిగర్. బాగా అబ్జర్వ్ చేసుకోండి, ఈ ఎక్స్ అనే ఫిగర్కి 4th వన్ అలా ఫిక్స్ చేస్తే అదొక స్క్వేర్ అయిపోతుంది. 12th వన్. 12th వన్లో ఎక్స్ అనే ఫిగర్కి మనం ఏ ఫిగరు థర్డ్ వన్ ఏంటంటే కింద నుంచి దానికి సెట్ చేయాలన్నమాట. కరెక్ట్గా థర్డ్ వన్ ఫిట్ అయిపోతుంది. 13th. ఫస్ట్ ఫిగరు మనం టాప్లో అనేసి రైట్స్ అంటే ఫిట్ అయిపోతుంది. ఫస్ట్ ఫిగర్ మనం ఏం చేయాలంటే తీసి దానికి అతికించిన అంతే. 14th వన్. 4th వన్. 4th వన్ ఏం చేయాలంటే ఆ 4th ఆప్షన్ అనే దాన్ని రైట్ సైడ్ ఇలా తిప్పేసి ఫిట్ చేయడమే అయిపోద్ది. 15th వన్. 4th అనే దాన్ని మనం కింద నుండి పెట్టాలన్నమాట. కింద నుండి మనం ఇలా ఒక రైట్ తిరిగి 180 degrees రైట్ తిరిగి పెట్టేస్తే మనకి 15th వన్ అయిపోతుంది. 16th వన్. థర్డ్ ఆప్షన్ నుంచి మనం 180 degrees క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ తిప్పేసి పెట్టేస్తే 16th వన్ ఈజీగా సెట్ అయిపోతుంది. 17th వన్. ఇది కూడా అంతే, 180 degrees మనం క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ తిప్పేసి దాంట్లో సెట్ చేస్తే ఇది కూడా సెట్ అయిపోతుంది. నెక్స్ట్ 4th ఆప్షన్. ఇది యాజ్ టీజ్గా మనం పెట్టడానికి అవ్వదు కనుక ఏం చేయాలంటే మిర్రర్ ఇమేజ్ అంటే ఏంటంటే పుస్తకం తిప్పుతాం కదా, పుస్తకం తిప్పినట్టు అలా తిప్పేస్తే మనకి ఈజీగా సెట్ అవుతుంది అన్నమాట. 180 degrees. దీన్ని కూడా 180 degrees యాంటీ క్లాక్ కానీ క్లాక్ వైజ్ కానీ తిప్పేసి కింద మనం గీసాం చూడండి బొమ్మ, కింద గీసాం కనుక 180 degrees యాంటీ క్లాక్లో తిప్పేసి పెట్టేయడమే. 19th. సెకండ్ వన్. ఇది కూడా 180 degrees తిప్పేసి సెట్ చేయడమే. 20th. ఇది జస్ట్ 90 degrees తిప్పేసి మనం పెట్టడమే. 90 degrees ఎటువైపు యాంటీ క్లాక్ వైజ్, 90 degrees యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసి పెట్టడమే. నెక్స్ట్ 21. ఇది యాజ్ టీజ్గా మనం పెట్టడమే. ఇప్పుడు ఇది ఏంటంటే మోడల్ 4 ఏదో ఒకటి రైట్, అన్నీ చూడడానికి ఒకలా ఉంటుంది. ఆ సైజులు మనం చూసుకొని పెట్టుకోవడమే. 21 3. 22 2. 23 1 చూసుకోండి, 1 ఎక్స్ చూసుకోండి. 24 2. ఆ ఫిగర్ ఈ ఫిగర్ సరిపోయిందా లేదా. 25 2 సెట్ అవుతుందా లేదా చూసుకోండి. 26 4. 27 4. 28 4. ఇది 180 degrees యాంటీ క్లాక్ కానీ క్లాక్ వైజ్ కానీ తిప్పేసి పెట్టడమే. 29 1. అలా మనం తీసి యాజ్ టీజ్గా దాన్ని అతికిచ్చేదే. 30 సెకండ్ ఆప్షన్ అలా యాజ్ టీజ్గా అతికించే. ఇది ఫ్రెండ్స్ కంప్లీటింగ్ స్క్వేర్ ఫిగర్స్. ఖచ్చితంగా ఈ టాపిక్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది ఎన్టీఎస్కి ఎన్ఎంఎంస్కి. ఈ వీడియో ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.